శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 100వ నామం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః. అంటే బ్రహ్మగ్రంథిని విడగొట్టునది అని అర్థం. ఈ ఒక్క చిన్న అర్థంతోనే సరిపెట్టుకోగా ఇంకేదో ఉండాలి రహస్యం. అది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మాస్టర్ గారు ఎలా చెప్పారో కొంచెం సుదీర్ఘంగా ఉన్నప్పటికీ కూడా దీన్ని బాగా మనం అర్థం చేసుకోగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఆనందం కూడా కలుగుతుంది. మన వెన్నెముక వెంట ఉండే 6 చక్రాల్లో మొదటిది మూలాధార చక్రం, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. రెండవది స్వాధిష్టానం. ఈ మొదటి మూలాధారం రెండవదైన స్వాధిష్టాన చక్రాలకు పైన ఒక గ్రంథి ఉంటుంది. గ్రంథి అంటే ముడి. దీన్ని ఆంగ్లంలో గ్లాండ్ అంటారు. ఈ గ్రంథి ఉండే చోటే ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది. ఈ గ్రంథిని కుండలిని యోగ విద్యలో బ్రహ్మగ్రంథి అంటారు. అంతరిక్షంలో అంటే ఆకాశం నుండి అణువులను రూపొందించే శక్తికి సంకేతమే బ్రహ్మ, అంటే క్రియేటర్. అంటే భౌతికమైన సృష్టి ఈ బ్రహ్మ ద్వారానే జరుగుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే, బ్రహ్మ సృష్టికర్త అని. అందుచేత ఈ బ్రహ్మను సృష్టికారుడు అంటారు. ఈ బ్రహ్మ రజోగుణ ప్రాధాన్యం వహించే శక్తిని కలిగి ఉంటాడు. ఈయన రజోగుణ ప్రాధాన్యం వహించి ఉంటాడు. ఈ రజోగుణం వల్లనే మనలో కళ్ళకు కనపడే దృశ్యమాన ప్రపంచము ఈ దేహేంద్రియాలు మాత్రమే తప్ప ఇతరం ఏమీ లేదనుకునే ఒక అజ్ఞానానికి సంబంధించిన ముడి ఏర్పడుతుంది. ఈ బాహ్యంగా కనిపించేటటువంటి వస్తుజాలాన్ని వీటినే చూసి ఇదే నిజం అనుకునేటటువంటి ఒక భ్రమలో పడిపోయి ఉంటాం మనం. అక్కడ ఒక ముడి పడిపోయి ఉందన్నమాట మనకి, అజ్ఞానం అనే ముడి. ఈ ముడి యొక్క స్వరూపమే బ్రహ్మగ్రంథి. ఎప్పటికైనా ఇది తెగవలసిందే లేదా విడిపోవలసిందే కదా. ఈ ముడి ఎప్పటికైనా విడిపోవలసిందే. అంటే ఇక్కడ ఏమిటంటే మానవ సృష్టికి దైవ సృష్టికి చాలా తేడా ఉంటుంది. ఏమిటా తేడా? మానవుడు దేనిని నిర్మించినా తయారు చేసిన ఆ వస్తువులోకి తాను ప్రవేశించలేడు. రూపాయి నోటు ఉంది, లేకపోతే ఇదిగో ఈ నీళ్ళ జగ్గు ఉంది, ఆ టేబుల్ తయారు చేసాం, దానిలోకి మానవుడు ప్రవేశించగలడా? ప్రవేశించలేడు. ఉదాహరణకి ఒక సెల్ ఫోను తయారు చేయగలడే కానీ ఆ సెల్ ఫోన్లో తాను ప్రవేశించగలడా? ప్రవేశించలేడు. అన్ని వస్తువుల విషయంలోనూ అంతే. ఒక గడియారం తయారు చేసినా, ఒక పెన్ను తయారు చేసినా, ఏ వస్తువులోనైనా అంతే. కానీ సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారు దేన్నైనా సృష్టిస్తే ఆ సృష్టించిన దాంట్లోకి కూడా అనుప్రవేశం చేయగలదు. తత్సృష్ట్యా తదేవానుప్రావిశత్ అని ఉపనిషద్ వాక్యం. అంటే ఏమిటి? దైవం చేత సృష్టింపబడే ప్రతి వస్తువులోనూ జీవిలోనూ ఆ దైవం కూడా ప్రవేశిస్తాడు అని దీని అర్థం. ఇలా మనలో ప్రవేశించిన సృష్టి స్వరూపుని అనుగ్రహం వలనే ఎప్పుడో ఒకప్పుడు మనలో అజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మగ్రంథి విభేదనం జరుగు తీరుతుంది. ఏమిటో అనుకున్నానండి, అప్పుడు అలా అనిపించింది. కానీ నిజమేనండి, వాస్తవం ఏంటి ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు అంటావా లేదా? ఆ ముడి విడిపోయినప్పుడు సత్యం మనకి బోధపడుతుంది అన్నమాట. అందువల్ల అమ్మవారిని బ్రహ్మగ్రంథి విభేదిని అనే నామంతో ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ బ్రహ్మగ్రంథి విభేదన వలనే మనలో అజ్ఞాత పాతాళ శక్తులు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ అజ్ఞాత శక్తుల్ని ఆంగ్లంలో ఇన్స్టింక్ట్స్ అంటారు, ఇంపల్సెస్ అంటారు, రిఫ్లెక్సెస్ అంటారు. వీటిని కుండలిని యోగ విద్యలో భైరవులు అంటారు. ఇక్కడే మనం బాగా అర్థం చేసుకోవాలి. వీటిని కుండలిని యోగ విద్యలో భైరవులు అంటారు. ఈ భైరవులకు కాలజ్ఞానం ఉంటుంది.
వినండి బాగా ఇక్కడ. కాబట్టి వీళ్ళని కాలభైరవులని కూడా అంటారు. ఒక సన్నివేశం భౌతికంగా జరిగిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. ఏంటి జరిగిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. కానీ సన్నివేశం జరగడానికి పూర్వం, ఈ సన్నివేశం జరగబోతోంది అనే సన్నివేశానికి సంబంధించిన పూర్వజ్ఞానం ఈ భైరవులకు ఉంటుంది. ఎవరైనా మన మీదకి రాయి విసిరినప్పుడు మనం ఆ సంగతి గుర్తించక పూర్వమే ఈ సంఘటన జరగబోతోందని మనలో పనిచేసే భైరవులకు తెలుస్తుంది. అందుకే తలకాయ గబుక్కుని ఇట్లా తిప్పుతాం, కళ్ళు మూసుకుంటాం, అమ్మో అంటాం, భయకంపితులం అవుతాం, గబుక్కుని పక్కకు జరిగేస్తాం. ఇది ఎవరి వలన జరుగుతోంది? మనలో ఉండే భైరవులు మనకి సంకేతం పంపిస్తున్నారు. నీ మీద రాయబడబోతోంది, నీ మీద ఎవడో తుపాకీ పేల్చబోతున్నాడు అనగానే ఇలా పక్కకు తిప్పేస్తుంటాం, తప్పించుకుంటాం. అవునా కదా? అలాంటి భైరవులు మనలో ఉంటారు. అందుకని కళ్ళు మూసుకుంటాం, తప్పుకుంటాం, చెయ్యి అడ్డం పెట్టుకోవడం, ఇలా అప్రయత్నంగా చేసేస్తాం మనం. ఇవే రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్నమాట. రాత్రిపూట చూడండి, కుక్కలు దీనంగా, మనం చాలా చోట్ల వింటుంటాం కదా, కుక్కలు దీనంగా సాగదీసినట్టు అరుస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉన్నట్టు అరుస్తూ ఉంటాయి, సాగదీస్తూ. మన పెద్దవాళ్ళు వెంటనే వాటిని తోలేస్తారు. ఎందుకని? ఎవరన్నా చనిపోయే ముందు అలా అరుస్తాయని వాళ్ళు చెప్తారు. పూర్వజ్ఞానానికి సంబంధించిన మెదడు మనలో ఈ బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతున్నప్పుడు పనిచేస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మగ్రంథిని బ్రెయిన్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్, ఇంపల్సెస్ అండ్ రిఫ్లెక్సెస్ అని ఇంగ్లీష్లో చెప్తారు. సామాన్యుడు అప్పుడప్పుడు మాత్రమే పనిచేసే ఈ శక్తులు, మామూలు మనలాంటి వాళ్ళలో అప్పుడప్పుడు పనిచేసే ఈ శక్తులు సాధకుడిలో సాధన వలన ఎప్పుడు సిద్ధంగా ఉండేలా మార్పు చెందుతాయి. ఆ సాధకులకు ముందు రేపు పలానా రోజు నీకు ఇది జరగబోతుందిరా, నువ్వు బయటికి వెళ్ళమాకురా, ఆ రోజు నువ్వు జాగ్రత్తగా ఉండాలని ముందుగానే ఎందుకు చెప్పగలుగుతారు? సాధకుడికి సాధనలో ముందుగానే తెలిసిపోతాయి అవి. అందుకే అటువంటి వారిని ఆశ్రయిస్తూ ఉంటారు. కాబట్టి దీనికి అర్థం ఏమిటంటే, భౌతికమైన జగత్తే తప్ప, అంటే కనిపిస్తున్న మనకి ఈ ప్రపంచమే తప్ప ఇతరం ఏమీ లేదనే అజ్ఞానంలో పడుంటాం కదా. ఆ అజ్ఞానికి సంబంధించిన బ్రహ్మగ్రంథి అనే ముడిని అమ్మవారు భేదించినది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పాతాళ శక్తులుగా పనిచేసే అసంకల్పిత ప్రతీకార చర్యలను ప్రేరేపించున్నది అని అర్థం. అందుకే ఒక్కొక్క నామాన్ని మళ్ళీ మళ్ళీ వినండి. అప్పుడు రెండోసారి విన్నప్పుడు ఇంకా అర్థం బాగా అవుతుంది, మూడోసారి విన్నప్పుడు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.